నిన్న పర్యటనకు వస్తామంటే పెర్మిషన్స్ ఇస్తామని చెప్పాం. పెర్మిషన్స్ కూడా వాళ్ళు ఒక సినిమా సెట్టింగుల్లో ఒక ప్లాన్డ్గా ఒక ఎమ్మెల్సీ వెళ్తాడు, ఎక్కడ హెలీప్యాడ్ ఉండాలి, ఎంత దూరం మనం ర్యాలీ చేయాలి, ఎంతమందిని ఇక్కడికి మొబలైజ్ చేయాలి, దీనివల్ల రైతు సమస్య పరిష్కరించాలని ఆలోచన కాదు. గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు గమనించాలి. ఇదేదో ఇంత సినిమా సెట్టింగ్ పెట్టి ఇంత వ్యవహారం చేసి రైతుకు మేలు చేయాలని చెప్పి ఆలోచనతో వెళ్తే ఇబ్బంది లేదు. కానీ ఒక ప్లాన్డ్గా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలి. ఈ రాష్ట్రానికి ఎవరూ రాకూడదు, ఎవరూ వచ్చి పెట్టుబడులు పెట్టకూడదు, ఈ రాష్ట్రంలో పాలన సక్రమంగా జరగకూడదని ఏకైక లక్ష్యంగా పెట్టుకునే ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ పరామర్శకి వెళ్తే నువ్వు చిత్తూరు జిల్లా వెళ్ళావు, బంగారుపాలెం వెళ్ళావు, బంగారుపాలెంలో రైతులందరికీ పిలిచి పలకరించాలి. లేకపోతే ఆ మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో ఉన్నటువంటి రైతులతో మాట్లాడి ఏ విధంగా వ్యవహారం జరుగుతుందో అడగాలి. ఒక ప్రోగ్రాం ఇస్తారు, 5-6 జిల్లాల నుంచి ఒక టార్గెట్, ఈ నియోజకవర్గానికి ఇన్ని వేల మంది రావాలి, ఇన్ని వాహనాలు పంపిస్తున్నాం, ఇంత డబ్బు పంపిస్తున్నాం, ఈ సంఖ్యకి తగ్గకూడదని 5-6 జిల్లాల నుంచి రైతుకి పలకరించడానికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేశారంటే ఇది కావాలని చేసిన విషయం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నాను. ఈరోజు ఎవరైనా ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోతే ఒక నాయకుడైనా ర్యాలీగా వెళ్తే ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, ప్రజలకి చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకే పోలీస్ యంత్రాంగానికి మీరు చూడండి, హెలీప్యాడ్కి పెర్మిషన్ అడుగుతారు. మీరు ఏ స్పాట్కి వెళ్తారో ఆ స్పాట్కి 100 మీటర్ల దూరంలో మేము హెలీప్యాడ్కి పెర్మిషన్ ఇస్తాం, మీరు పెట్టుకోండి అంటే ఆ 100 మీటర్ల దూరంలో హెలీప్యాడ్కి ఒప్పుకోరు. మాకు 6 కిలోమీటర్ల దూరంలో కావాలి, అక్కడి నుంచి ర్యాలీగా రావాలి, మనుషుల్ని రఫ్రఫా కోసుకొని రావాలి. ఒక ప్లాన్డ్గా గత 4-5 సంఘటనలు కూడా మనం చూసాం. అందుకే నిన్నను గత సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఒక పర్యటనలో 3 వ్యక్తుల్ని చంపినటువంటి పరిస్థితిని చూసి ఒక దగ్గర హెలికాప్టర్ ల్యాండింగ్ అయితే అందరూ వెళ్ళి ఏ విధంగా వ్యవహరించారో గత పరిణామాలన్నీ చూసిన తరువాత పోలీసులు నిన్నిచ్చినటువంటి పెర్మిషన్ 300 మంది కంటే 500 మంది రండి, 30-40 మంది మీ నాయకులందరూ. ఈరోజు ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటనలకు వచ్చినా మేము 10-15 మందిమే హెలీప్యాడ్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రతి దగ్గర గొడవ చేస్తున్నారు మా నాయకులందరూ, కానీ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అవి, హెలీప్యాడ్ దగ్గరికి అంతమంది రాకూడదు. 30 మందికి హెలికాప్టర్ దగ్గరికి రమ్మంటే 300-400 మంది వచ్చి ఎంత విధ్వంసం చేశారో మీరు చూశారు. ర్యాలీకి 500 రమ్మంటే ఏ విధంగా వచ్చారో మీరందరూ కూడా చూశారు. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు వ్యవహరిస్తున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు, ఒక బాధ్యత గల రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. నువ్వేమివ్వాలి సమాజానికి, ఏం మెసేజ్ ఇవ్వాలి? ఈరోజు ఇచ్చిన నువ్వు మెసేజ్ ఏంటి? ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేయాలని ఒక క్రిమినల్ ఆలోచనతో, ఒక సెట్టింగ్తో ఇటువంటి పర్యటనలు చేసి విఘాతం కలిగిస్తున్నారు. బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్కి ప్రోగ్రాం పెట్టుకోగానే
హెలికాప్టర్ ల్యాండింగ్ పర్మిషన్ ఎవరు? అతను ఎవడో చెప్తున్నాడు, మేము 100 మీటర్ల హెలిప్యాడ్ ఇస్తే ఛాలెంజ్ చేస్తున్నా, 100 మీటర్లో మీరు మార్కెట్ యార్డ్కి, బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్కి 100 మీటర్లో మీరు పర్మిషన్ ఇచ్చుంటే చూపించండి. తప్పుడు మాటలు, విష ప్రచారం, అబద్ధాలు, అసత్యాలు. మాట్లాడుతూ వెంటనే క్యాబినెట్లో తీర్మానం చేస్తారు. క్యాబినెట్లో తీర్మానం ఏమని? జగన్ గారు బంగారుపాలెం వెళ్తున్నాడు కాబట్టి ఆ రోజు టేబుల్ ఎజెండాగా తీర్మానం చేస్తారు. 260 కోట్లు తోతాపురి మామిడి రైతుకి 4 రూపాయల సబ్సిడీ తరపున డబ్బు రిలీజ్ చేయడానికి ఆమోదిస్తున్నాము, బడ్జెట్ కేటాయిస్తున్నాము అని చెప్పిన ఆమోదిస్తారు. వీళ్ళ సోపు చూడండి. అంటే ఎంతసేపు ఈ నారా చంద్రబాబు నాయుడికి, ఈ ప్రభుత్వానికి పబ్లిసిటీ యావ తప్పితే, అబద్ధాల ప్రచారం తప్పితే. నేను సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఏబిఎన్, ఈటీవీ, టీవీ5, 10 టీవీ, బీఆర్కే, ఎస్ఆర్కే, ఇంకా చాలా తోతాపూరి ఛానళ్ళు ఉన్నాయి కదా, వీళ్ళందరికీ నేను అడుగుతున్నా, 9వ తారీఖు జగన్ గారు అక్కడికి వెళ్ళంగానే 260 కోట్లు రిలీజ్ చేశామన్నారు కదా, ఇవాళ దాకా జీవో వచ్చిందా అని అడుగుతున్నాను. ఇప్పటిదాకా నేను మాట్లాడుతున్నంతసేపు జీవో చూపించగలరా ఎవడన్నా? మీరు ఎత్తుక్కోండి, సెక్రటరియట్లోనే ఉంటున్నారు కదా మీరు అందరూ. ఈ 260 కోట్లకి జీవో వచ్చిందా? ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఉందా? నిన్న రాత్రి దాకా ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఉందా? దానికి బీఆర్ఓ రిలీజ్ చేశారా? ఎవరికన్నా ఇంతవరకు ఒక్కడంటే ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకి, ఒక్క మామిడికాయ రైతుకి 90% అసలు వీళ్ళ పైచం చూడండి, పక్కన కూర్చుంటారు, ముగ్గురు కుర్చీలు వేసుకుని. ఇక్కడ ఒకడు చెబుతాడు, వ్యవసాయం అంటే తెలియనోడు, వ్యవసాయం అంటే ఎక్కడ ఏ పండుతుందో తెలియనోడు, ఎక్కడ రైతు కష్టంలో ఉన్నాడో ఒక్క ఊరు కూడా వెళ్ళనోడు, రైతు దగ్గరికి ఒక్కరోజు కూడా, దెబ్బతిన్న రైతాంగం దగ్గరికి ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా వెళ్ళి పరామర్శించినటువంటి విచిత్రమైన వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు. 6,50,000 పంట పండేసింది, దాంట్లో 80% మేము కొనేసాం ఇప్పటికని మాట్లాడతాడు. ఈ పక్కనే ఉన్నాడు అంటాడు ఇంకొకడు, ఆ మంత్రి అంటాడు కోటర్ గీటర్ రాసుకుని, మేము 90% కొనేసామంటాడు. వీడు 80% అంటాడు, వీడు 90% అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతాడు మీడియాలో, కోట్ల మంది ప్రజలు చూస్తున్నాం. ఆడు వెళ్తున్నాడని మాకు ఏదో అంటున్నాడు, ఆడు ఈడు అని మాట్లాడుతున్నాడు జగన్ గారి గురించి. నేను అనలేనా? ఏరా బొరే అని మిమ్మల్ని అనలేనా? మీ భాష మళ్ళీ జగన్ గారికి సంస్కారం నేర్పుతాక మాట. జగన్ గారి జీవితంలో మైకులు లేకుండా కూడా ఎవరిని ఆడు ఈడని మాట్లాడతాడు. మైక్ లేకుండా కూడా 4 గోడల మధ్య కూడా ఆడు ఈడు అని మిమ్మల్ని సంబోధించడు. ఆఖరికి ఎవడైతే జగన్ ఆడు అని మాట్లాడాడో ఆడి గురించి కూడా జగన్ గారు 4 గోడల మధ్య కూడా ఆడు ఈడు అని మాట్లాడు. అతను, ఆయన అని మాట్లాడతాడు. మీలాంటి శత్రువుల గురించి కూడా మీరు మాట్లాడతారు. ఈ పక్కన ఆయనేమో 90% అంటాడు. ఎవడు నిజం? ఒకేసారి ఈ మంత్రిది నిజమా, ఆ మంత్రిది నిజమా అంటే వీళ్ళకి ఏంటంటే అబద్ధాలు చెప్పడం అలవాటై నోటికి వచ్చింది మాట్లాడతారు.